వాళ్ళ మీద కొంతమంది నాయకులు బెదరేసే మాటలు మాట్లాడడం, విసిగించే మాటలు మాట్లాడడం ఇవన్నీ. అప్పుడు తెలంగాణ సమాజమే కేసీఆర్ని తిరస్కరించింది. అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళే ఆదుకున్నారు కేసీఆర్. మీరు చూస్తే అప్పుడు గెలిచారు కదా వీళ్ళు, బీఆర్ఎస్ 9 సీట్లు గెలిచారు అప్పుడు. కానీ ఏదైతే ఆ టైంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం ఆంధ్ర సెటిలర్స్ అన్నటువంటి ప్లేసెస్ వచ్చి బీజేపీకి, కాంగ్రెస్కి టర్న్ అయ్యారు. అది కేసీఆర్కి షాకింగ్ పరిణామం మళ్ళీ. ఎందుకని అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఒక్క 2018, 2016 హైదరాబాద్ ఈ 2 టైంలో ఆంధ్ర వాళ్ళు టీఆర్ఎస్ వైపుకి వెళ్ళి 2018 తర్వాత మళ్ళీ మారిపోయారు. హైదరాబాదు ఎంఐఎం ఎప్పుడు ఓకే, సికింద్రాబాద్ అప్పుడు గెలిచింది వీళ్ళే కదా. సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇవన్నీ గెలిచింది ఎవరు అప్పుడు? బీజేపీ, కాంగ్రెస్లు గెలిచినాయి అప్పుడు. అటు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది అది. తద్వారా 2019 తర్వాత మళ్ళీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అందుకని బీఆర్ఎస్ అనే నినాదం తీసుకుని మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కలుపుకెళ్ళడానికి ప్రయత్నించుకొచ్చారు. ఎంత చేసినా అక్కడ మొన్న ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళు మళ్ళీ పూర్తిగా కేసీఆర్కి మద్దతు ఇచ్చారు. దానికి సాక్ష్యం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాలన్నిట్లలో బీఆర్ఎస్ విజయం సాధించారు.